కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన కేంద్ర బడ్జెట్ 2025-26పై మేధావుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు తక్కువ వడ్డీ రేటుతో కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి అభివృద్ది చేస్తున్నామన్నారు. ఈ బడ్జెట్ ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్. ఒక రెవల్యూషనరీ థాట్ ఉంది ఇందులో మెయిన్ 4 ఫార్మర్స్ ని ఎంపవర్ చేయటం, ఆంటర్ప్రెన్యూర్స్ ని ఎనేబుల్ చేయటం అంటే ఇంకా ముందుకు తీసుకువెళ్ళటం, యూత్ ని ఎఫెక్టివ్ గా ఎడ్యుకేట్ చేయటం, 4th మిడిల్ క్లాస్ ని ఎలివేట్ చేయటం. ఆంధ్రప్రదేశ్ కి మీ అందరికీ తెలుసు ఈ బడ్జెట్ లో కాదు వచ్చిన 7 నెలల్లో ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేమందరం కానీ వెళ్లి మల్టిపుల్ టైమ్స్ కలిసి పోలవరం కానీ ఒక అమరావతి క్యాపిటల్ కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ కానీ 2 ఇండస్ట్రియల్ నోడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నోడ్స్ కానీ ఇలా ఎన్ని చేయగలిగితే అన్ని తీసుకొస్తూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, అండర్ బ్రిడ్జెస్ 70 రైల్వే స్టేషన్స్ అన్నింటినీ కూడా ఈరోజు మోడర్నైజ్ చేసేటువంటి పరిస్థితి. మీరు చూస్తే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ఈ విధంగా వర్క్ చేసినటువంటి ఒక చరిత్ర కానీ ఒక ఎఫర్ట్ కానీ ఎక్కడా లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒకళ్ళు ఇద్దరు మాట్లాడారు ఏమొచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఈ బడ్జెట్లో అని. 7 నెలల్లో ఇంతగా చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు.